అందరికీ నమస్కారం అండి. ఈ పొద్దు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మటన్ రోస్ట్ అండి. కేరళ స్టైల్ మటన్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను ముందుగా కడిగి పెట్టుకున్నానండి మటను. ఆ మటన్లోకి వచ్చేసి టర్మరిక్ పొడి, గరం మసాలా, చిల్లీ పొడి, అలానే ధనియా పొడి, ఆల్ గరం మసాలా వేసుకున్నానండి. అలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేసుకున్నాను. అలానే హాఫ్ గ్లాస్ అండి హాట్ వాటర్ వేసుకున్నాను. వేసుకొని మనం కుక్ చేసుకోవాలండి. ఇది కుక్కర్లో పెట్టుకొని మనం కుక్ అయ్యేంత వరకు విజిల్ పెట్టుకోవాలండి, ఎక్కువ లేకుండా. అలానే ఇప్పుడండి నేను కడాయి పెట్టుకొని కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. వీళ్ళు కేరళ వాళ్ళు వచ్చేసండి వాళ్ళు కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఆవాలు వేసుకున్నానండి. అలానే కొద్దిగా నేను జీరా కూడా వేస్తానండి. అలా వేసుకున్నాక ఇప్పుడండి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలానే కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని నేను ఫ్రై చేసుకుంటానండి. పచ్చివాసన అంతా పోవాలండి, బాగా ఫ్రై చేసుకోవాలి నీట్గా. మనకు ఆనియన్ ఫ్రై అయితే అండి చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను ఒక స్పూను దీనికి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కూడా నేను వేస్తానండి. ఎందుకంటే మనకు ఇంకా రుచిగా బాగా గ్రేవీ బాగా వస్తుంది. అలా కలుపుకోవాలండి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అలానే నేను ఒక టమోటో కట్ చేసి పెట్టుకున్నానండి, చిన్న సైజు ఒక టమోటో. అలానే నేను తీసుకున్నానండి మసాలా దినుసులు వచ్చేసి టర్మరిక్ పొడి, బ్లాక్ చిల్లీ పొడి, ధనియా పొడి తీసుకొని పెట్టుకున్నానండి. మనం ఇప్పుడు బాగా ఈ ఫ్రై చేసుకుంటాం కదండి. ఇప్పుడు మనము ఇలా బ్రౌన్ వచ్చేటంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా టమోటో వేసుకున్నామండి. టమోటో వేసుకున్నాక అలానే నేను తీసుకున్న మసాలాలు కూడా నేను వేస్తానండి. నేను ముందుగా తీసుకున్న మసాలాలన్నీ వేస్తానండి. గరం మసాలా, గరం మసాలా, అలానే చిల్లీ పొడి, ధనియా పొడి, టర్మరిక్ పొడి, బ్లాక్ చిల్లీ వేస్తానండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే అండి. అలానే మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి మటను. ఇది మటన్ బోన్స్ లేవండి, బోన్స్ లేకుండా మటన్ తీసుకున్నాను. బాగా నేను కుక్ చేసుకున్నాను చూడండి. మనం దాంట్లో కూడా మసాలా వేసుకున్నాం కాబట్టి ఈ ఆనియన్స్లో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న మటన్ అంతా ఈ మసాలాలోకి యాడ్ చేసి ఈ మిశ్రమంలోకి బాగా మనం ఫ్రై చేసుకున్నామండి. సిమ్లో పెట్టేస్తానండి నేను ఇప్పుడు. సిమ్లో పెట్టేసి బాగా కుక్ చేసుకున్నాము. మనకు ఆ మసాలా అంతా, ఆ మటన్ వాటరు, ఈ మసాలాలన్నీ కుక్ అయితే చూడండి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఎంత బాగుందో చూడండి. సూపర్ టేస్ట్ అండి. మనకు చపాతీలేకి, రోటీలేకి, పరోటాలేకి, రైస్లేకి బాగుంటుందండి. ఇప్పుడు చూడండి నేను కడాయి పెట్టుకున్నాను. దీంట్లో కోకోనట్ ఆయిల్ కొంచెం వేసుకొని, వాళ్ళకి మెయిన్ ఈ కేరళ వాళ్ళండి మెయిన్ వచ్చేసి కొబ్బరి తురుము ఉండాలండి. నేను ఈ కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకుంటానండి. ఫ్రై చేసుకొని వాళ్ళకి మటన్లోకి వచ్చేసి మెయిన్ కొబ్బరి తురుము ఫ్రై చేసి వేస్తే అండి ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి. అంత బాగా, అంత రుచిగా ఆ ఫ్రై అవుతుంది కదండి ఆ కొబ్బరి, అది పంటి కింద పడుతుంటే ఈ మటన్ ముక్కకి ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉంటుందండి. చూడండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వచ్చేసి బాగా బ్రౌన్ రావాలండి. బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా
మటన్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి రోస్ట్కి. చూడండి ఒక కొద్దిగా అంటే కొద్దిగా కూడా వాటరే లేదు, మొత్తం ఇంకిపోయినాయి. సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవడమే అండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ కొబ్బరి తురుము తీసుకొని మనము ఈ మటన్లోకి వేసేద్దామండి. వేసేసి బాగా కలుపుకొని కొంచెం మటన్ తీసి ఆ బండిలో వేసి కలిపి దాంట్లో ఉండే ఆయిల్ అవన్నీ కూడా మళ్ళీ ఎత్తి దీంట్లో వేసేద్దామండి. కొంచెం కూడా వేస్ట్ చేయకూడదండి, ఎందుకంటే మెయిన్ కోకోనట్ ఫ్రై చేసింది టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి ఆదరణ అభిమానం నాకు కావాలండి. ఇది మన యాంకర్ సుమా గారు ఉన్నారు కదండి, వాళ్ళు కేరళ స్టైల్ ఫుడ్ అండి తినేది. వాళ్ళు ప్రతి వంటలో వచ్చేసి కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తారండి, హెల్త్కి మంచిది.